ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేను అంతకుముందు వీడియోలో ఐపీ అడ్రసెస్, కామన్ ఐపీ అడ్రస్ ఇచ్చాను అనమాట. వీళ్ళు ఐపీ అడ్రస్ మార్చుకునే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ మార్చుకున్నారనుకోండి ఎలా చూడాలి ఇప్పుడు నేను చూపించబోతున్నాను. చూడండి, ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐపీ అని కొట్టండి. ఐపీ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఐపీ టూల్స్ అనే యాప్ వస్తుంది. ఫస్ట్లోనే డౌన్లోడ్ నొక్కండి. ఇది జియో సిమ్ కొంచెం స్లోగా ఉంది. అయిపోయింది. ఇప్పుడు మీకు చూపించడానికి వైఫై కనెక్ట్ చేస్తాను అనమాట. ఇందాక ఏది కనెక్ట్ చేశాను, ఇంటూ బద్రి. ఎస్, కనెక్ట్ అయింది చూసారండి. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ప్లీజ్ వెయిట్. ఓపెన్ నొక్కండి. ఓపెన్ నొక్కిన తర్వాత కొంచెం ఇక్కడ లోడ్ అయ్యిద్ది. ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అనమాట. ఇన్ఫర్మేషన్ తీసుకుని తీసుకునే ముందు ఇక్కడ 3 స్టార్స్ కనిపిస్తున్నాయి చూసారా, 3 స్టార్స్. ఆ డాట్స్, ఈ డాట్ని క్లిక్ చేయగానే రూటర్ సెటప్ అని క్లిక్ చేయండి. రూటర్ సెటప్ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఐపీ అడ్రస్ అనేది వచ్చేస్తుంది. మీకు ఇలాంటివి చాలా ఐపీ అడ్రసెస్ కావాలంటే వాళ్ళది కనెక్ట్ చేసుకోవడం, ఇలా చూడడం. మీరు అలా ఐపీ అడ్రస్ నెంబర్ చూడాలంటే ఇలా చూడాలి. తర్వాత జస్ట్ చెప్పాను కదండి, డీలింగ్కి పాస్వర్డ్ ఏమి ఉండదని చెప్పి లాగిన్ అయిపోయాను అనమాట. లాగిన్ అయిన తర్వాత వైర్లెస్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ వైర్లెస్ సెట్టింగ్స్లో దాన్ని మీకు చూపించాను చూసారండి. ఈ పిన్ అన్నమాట ఇలా ఉండిద్ది. మీరు మర్చిపోకుండా ఇది మట్టుగా ఎనేబుల్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.